సన్మానాన్ని స్వీకరించినందుకు సార్ ధన్యవాదాలు. దేవీరాబాయి చిన్న రిక్వెస్ట్, ఒక్కసారి మా మాట ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మండల విద్యార్థులకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నేను స్వాగతం చెప్తా ఉన్నాను. అందరికీ ఈరోజు మన జగనన్న బర్త్డే. ఆయన మీకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మీ పిల్లలకి మీ తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు వేస్తా ఉన్నాడు. అదేవిధంగా మీకు మంచి భోజనం పెట్టిస్తా ఉన్నాడు. కనుక మీరందరూ బాగా చదువుకొని ఇంకా పైకి ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే బర్త్డే రోజు. చూడండి, బర్త్డే రోజు మనకు వచ్చి ఆయన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరం పైనగా వస్తుంది. అయినప్పటికీ చూడండి, పిల్లలకి అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి కనీసం ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 15,000 రూపాయలను కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో నేరుగా రావడము, ఆ పిల్లలు అభివృద్ధి కోసం చేయడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా విద్యా దీవెన తర్వాత చూడండి, మధ్యాహ్నం భోజనం పథకం అంటే గోరుముద్ద అనే పథకం కూడా పెట్టి పిల్లల్ని బాగా చదవాలి, కనీసం మన విలేజ్ నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి మన దేశం భారతదేశం స్థాయికి, ఆ తర్వాత ఇతర దేశాల స్థాయికి కూడా పోవాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం ద్వారా మనం ఎక్కడైనా పోయి జీవించగలిగినటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి మనకి ఇంగ్లీష్ మీడియం పెట్టించి, అదే చూడండి నాడు నేడు పిల్లల భావి భారత పౌరుల విషయంలో కూడా వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, మా పిల్లలు చెడిపోతున్నారని తెచ్చి వాపసు ఇచ్చేస్తున్నారంట, అవి వద్దంట, వాటి వల్ల చాలా ఇబ్బందులు అంట. ఏమమ్మా మీ చదువుకే కదా మేము చదువుకునేటప్పుడు చెప్పారు. ఇప్పుడు మా ఎంఈఓ గారు సహచర మా అందరం కలిసి ఈ గ్రౌండ్ లోనే మేము క్రికెట్ ఆడుకున్న రోజులు ఉన్నాయి. సారు మేమంతా పిల్లల 10th క్లాస్ డిగ్రీ చదువుకునేటప్పుడు అప్పట్లో ఉన్న ఈ సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడున్న ఈ సర్కమ్స్టెన్సెస్ చూస్తుంటే ఆయనకే అట్లే రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా పిల్లల చదువు కోసం ఎంత నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్, మీకు అమ్మఒడి కానించి, విద్యా దీవెని కానించి, వసతి దీవెని కానించి ఎన్నో పథకాలతో రేపు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు ఈ 10th క్లాస్ అవుతానే పోటీ ప్రపంచంలోకి అడుగు పెడతారు. అందరూ డబ్బున్న వాళ్ళంతా నారాయణ స్కూల్లో లేదా టోటల్లో పోయి చేరతారు. మీరు ఇప్పటి నుంచే ఈ బైజూస్ యాప్ ఉపయోగించుకొని పోటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి రేపు జేఈ రాయాలి, జేఈ అడ్వాన్స్ రాయాలా, మెయిన్స్ రాయాలా, దాంట్లో సీటు కొట్టాలా, ఎన్ఐటి ఐఐటీలో చదువుకోవాలని దృక్పథాన్ని పిల్లలకి ఇప్పటి నుంచే జేఈ అంటే ఏంది, అడ్వాన్స్ అంటే ఏంది, మెయిన్స్ అంటే ఏంది, ఎన్ఐటి అంటే ఏంది, ఐఐటి అంటే ఏంది కొంచెం మీరు ఉపాధ్యాయులు కూడా ఇప్పటి నుంచే వాళ్ళకి కొంచెం ఇంజెక్ట్ చేయండి. ఆ విధంగా రేపు ఆ ప్రపంచంలోకి పోతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని బాగా ఉపయోగించుకొని మీరు రేపు ఒక ఎన్ఐటీలో సీటు కొట్టుకోగలిగితే సార్, ఐఐటి కాకపోయినా ఎన్ఐటీలో అయినా సీటు రాగలిగితే మీ భవిష్యత్తే. మరి ఆశయం ఏంటంటే
డిజిటల్ విద్యలో విద్యార్థులందరినీ కూడా మరి అభివృద్ధి చెందించాలని స్వదేశీ విద్యతో పాటు విదేశీ 80 మంది 186 జిల్లా చింతపల్లి అనే గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు आओ बाकी